లేచి నిలబడి అమ్మవారి దర్శనం చేసుకోవాలి కదా. जय माता आउल्लम्म तल्लिकी महालक्ष्मी मातको మూడో శుక్రవారం కానీ నాలుగో శుక్రవారం కానీ స్వామి గోరలక్ష్మణ సహితం మన అమ్మవారి ఆలయంలో ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం భక్తుల యొక్క తాకిడి వల్ల అలాగే భక్తుల యొక్క కోరిక మీదట గౌరవ శాసనసభ్యులు పులత రామయ్య గారు అలాగే మా దేవస్థానం కార్యాలయ గారైన నగేష్ గారి సూచన మేరకు మీ యొక్క భక్తుల కోరిక మేరకు 5వ శుక్రవారం కూడా స్వామి గోరలక్ష్మణ పెట్టడం జరిగింది. మీరు ఇదందరూ కూడా గమనించండి. మేము లిమిటెడ్ గా అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి టైం ప్రకారం ప్రారంభించడం జరుగుతుంది పూజా కార్యక్రమాలు. మీరందరూ కూడా సహకరించి అందరూ కూర్చోండి. అందరూ కూడా श्री लघुवाराहे नमः श्री सिंहवाराहे नमः सांगदोर्वास्करे पुंडरीकाक्षं समाह्याभ्यन्तरश्चितिः पुंडरीकाक्षाय नमः మీ శిరస్సు మీ నీళ్ళు పండి తర్వాత కొన్ని ఉద్దరంతో ఎడం చేత ఉద్దరిని కుడి చేతిలో పోసుకోండి. ఒకసారి 3 సార్లు లోపల తీసుకోండి. నీళ్లు ఆచమనం చేయండి. ఎడం చేతితో కుడి చేతిలో నీళ్లు పోసుకొని 3 సార్లు లోపల తీసుకోమంటున్నారు. నారాయణాయ నమః. ఓం
మాధవాయ నమః గోవిందాయ నమః. నీళ్ళు వదిలేండి అలాగా. ఓం గోవిందాయ నమః. ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః పూజ. మిగతా వాళ్ళు నమస్కారం చేస్తూ కూర్చోండి అందరూ. దీప్యస్మజాత వేదో భగ్నన్నిర్దిం మమ. మహ్యమావహ జీవనం చ దిశో దిశ. కొంచెం కుంకుమ అలా పెట్టి నమస్కారం చేయండి. తోలబాగులు ఇచ్చేయండి అందరికి. తోలబాగులు అందరికి ఇచ్చేయండి. తోలబాగులు పట్టుకెళ్ళి అందరికి ఇవ్వండి. తోలబాగులు అందరికి. కూర్చున్న వాళ్ళకి ఏమంటున్నారు? అక్కడ కూర్చున్న వాళ్ళకే ఇవ్వండి. రెండు లక్షలు తీసుకుని మీ ఎడం చేతి మీదుగా వెనక వేసుకోండి అందరూ కూడా. ఉత్తిష్టంతో అందరూ ఒక్కసారి ప్రాణామం చేయండి. అందరూ కూడా ముక్కు పట్టుకోండి అందరూ. ఓం ఓం జనః ఓం తపః ఓం సత్యం. వదిలేయండి అమ్మ అందరూ కూడా. నమస్కారం చేయండి అందరూ కూడాను. చెప్పండి. మమ ఉపాత్త ఉపాత్త దురిదక్షయ దురిదక్షయ ద్వారా ద్వారా శ్రీ శ్రీ పరమేశ్వర పరమేశ్వర పరమేశ్వరి పరమేశ్వరి ప్రీత్యర్థం ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే లక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం శుభతిథౌ వాసరః భృగువాసరే నక్షత్రే శుభయోగే శుభకరణే. చూసుకోండి. మీ మగవారి పేరు చెప్పండి. గోత్రం చెప్పుకుని మీ మగవారి పేరు చెప్పండి. తర్వాత మీ పేరు చెప్పుకోండి అమ్మా. తర్వాత మీ పిల్లల పేరు చెప్పండి. ముందుగా మీ గోత్రం చెప్పండి, తర్వాత మీ మగవారి పేరు చెప్పండి, తర్వాత మీ పేరు చెప్పుకోండి, తర్వాత మీ పిల్లల పేరు చెప్పండి అందరూ కూడాను. కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధం సకల సకల శ్రేయః శ్రేయః అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాకాళి మహాకాళి మహాసరస్వతి మహాసరస్వతి త్రిశక్తి త్రిశక్తి స్వరూపిణి స్వరూపిణి ఆమ్రవణ ఆమ్రవణ శ్రీ శ్రీ గ్రామదేవతాయాం రామదేవతాయాం ఆమ్రవణ ఆమ్రవణ సంభవ సంభవ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ మావుళ్ళమ్మ దేవత దేవతాం సన్నిధౌ సన్నిధౌ వర్షే 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 ప్రయుక్త ప్రయుక్త శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మి దేవతాం దేవతాం పూజాంచ పూజాంచ అంగత్వేన అంగత్వేన ఆదౌ ఆదౌ నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిసమాప్తి పరిసమాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి పూజాంచ పూజాంచ కరిష్యే. కరిష్యే. అందరూ నీళ్లు ముట్టుకోండి ఒక్కసారి. నీళ్లు ముట్టుకొని మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః సాగరా సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోధయజుర్వేదः సామవేదో యథర్వణः సహితా సర్వే కలశాంబుసమాశ్రితా కలశే
धावति पवित्रे परिशिच्यते यज्ञेषु वर्धते आपो वा इदगो सर्वं विश्वा भूतान्यापः प्राणा वा आपः निजव आपोऽन्धमापो मृतमापः सम्राणापो विराडापस्मराडापश्चन्दा विश्याभोद्यो देविश्याभोदिज्योतिष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्तु भरामहो మీరు చల్లండి पूजा द्रव्याणि संप्रोक्ष्य देवं आत्मानं च संप्रोक्ष्य చల్లండి సోమవారం మీద కూడా చల్లండి ఆత్మానం చ సంప్రోక్ష్య తర్వాత మీ శిరస్సు మీద చల్లుకోండి అందరూ శిరస్సు మీద కూడా చల్లుకోండి తమలపాకుతోటి ఓ తోలపాకు తీసుకోండి ఓ తోలపాకు తీసుకో ఓం అసునే यो पश्येम सूर्यभक्षरं दमनमते मृगजानस्वस्ते తోలపాకు పక్కన పెట్టండి అక్షరం తీసుకుని సోమవారం మీద వేస్తున్నాను అలాగే ఓం అనుకుంటావు స్థిరో భవ వరదో భవ ప్రసన్నో భవ శ్రీ మహాగణాధిపతి మావయామి స్థాపయామి పూజయామి రెండు అక్షరం చేతితో పట్టుకున్నాం అలాగా ఓం పాద్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఏతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం సమర్పయామి రెండు అక్షరం వేసేయండి సోమవారం మీద అలాగా దూరాక్షత పుష్పై పూజ సమర్పయామి సోమవారం మీద వేసేయండి వెళ్ళగా అందరూ కూడా ఇలా చూడండి అమ్మా అని చెప్తూ ఉంటాం 16 సార్లు ఓం గంగ్ గణపతి అని అనుకుంటే అత్యంత సోమవారం మీద పూజ చేస్తున్నాం అందరూ అలాగా గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర సర్వభూతానాం ధూపోయం భజయదా శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి ధియోయోనః ప్రచోదయాత్ 5 సార్లు చూపించండి బెల్లం మొక్కనే 2 అట్టుపల్ల మహాగణాధిపతయే నమః గుణఖండం నివేదయామి ఓం స్వాహా ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి గణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి ఇప్పుడు కళ్ళకద్దుకుని అక్కడ పెట్టేయండి తాంబూలాన్ని కర్పూర నీరాధనం సమర్పయామి ఆ కింద పెట్టండి పక్కన పెట్టండి పక్కన నీళ్ళు చొక్కోవాలండి ఆత్కర్పూరం పక్కన వదలాలి నీళ్ళు చొక్క మంట మీద వదలకండి నీరాజనాంతే పుష్పార్ఘ్యం సమర్పయామి నీళ్ళు చొక్క వదిలి కళ్ళ కట్టుకోండి విద్యారంభే వివాహే జప్రవేశే నిర్గమే తథా మహాగణాధిపతయే నమః సూర్యపుష్పం సమర్పయామి సోమవారం దగ్గర వేసేయండి అలాగా ఆయుధాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప హరిమాంద్రుమయా దేవా శరణాగతవత్సలా అన్యదా శరణాస్తి తమేవ శరణం మమ
అనన్యభావేన రక్ష రక్ష గణాధిపా శ్రీ మహాగణాధిపతి ఆత్మ పరీక్ష నమస్కారాన్ని సమర్పయామి. కళ్ళగత్తుకుని అక్షరం సంవర్ధన చేసేయండి అందరూ కూడా. 2 అక్షరం చేతితో పట్టుకోండి. ఎడం చేతి ఉత్తరంతో నీళ్ళు తీసుకోండి. కుడి చేతిలో నీళ్లు పోసుకుని సహస్రదేవి జలమూల జటాంగురా పక్క వాళ్ళు వచ్చి మీకు ఎలా రాలేదు కిట్లు. మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. ఒకసారి ఇలా చూడండి. ఈ సంవత్సరం 5 శుక్రాలు వస్తున్న వాళ్ళని 4వ శుక్రవారం 5వ శుక్రవారం కూడా ఈ భక్తుల యొక్క కోర్టు మీద చేయడం జరిగింది. అలాగే అమ్మా ఏమవుతాయి ముందు బియ్యం తీయాలి. ముందు వినాయక చవితి దేవి నవరాత్రి చేయడం జరుగుతుంది. 27వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. 10 రోజులు శరణ నవరాత్రులు చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. అది అందరూ కూడా గమనించండి. అలాగే దేవి శరణ నవరాత్రులు ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. 22వ తారీఖు నుంచి ప్రారంభమై 2వ తారీఖు తోటి దేవి శరణ నవరాత్రులు పూర్తవుతాయి. ఈ శరణ నవరాత్రులలో అమ్మవారికి నవదుర్గా అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. 11 అలంకరణ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి రోజు కూడా అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానిలో అమ్మవారు ప్రతి చూడు అది ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తాం. అది మీరందరూ గమనించుకుని తగిన రసీదు కౌంటర్లో తీసుకోండి. అలాగే లక్ష 11 రోజులు కూడా లక్ష కుంకుమార్చన కూడా చేయడం జరుగుతుంది. అది 9 గంటలకు ప్రారంభిస్తాం. అంటే 7 గంటల పచ్చ పూజగా 9 గంటలకు ప్రారంభం జరుగుతుంది. ఇదన్నీ కూడా మీ అందరికీ చెప్తాను. మీరు బొమ్మలు చెప్పడం లేదు వినమ్మా, మీ అందరికీ చెప్తాను విషయం అంటారు. అలాగే అమ్మవారి చండీ కళావేదిక మీద చండీ హోమం జరుగుతుంది. ఇది 11 రోజులు కూడా ఈ ప్రత్యేక పూజ చేయడం జరుగుతుంది. అలాగే 2వ తారీఖు నాడు సాయంత్రం 7 గంటలకి సెమీ పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదన్నీ కూడా మీరు గమనించుకుని అమ్మవారికి వినాయక చవితికి అలాగే శరన్నవరాత్రిలో కూడా అమ్మవారి దర్శనం చేసుకుని కోరుతున్నాం. అలాగే అక్టోబర్ 19వ తారీఖు నాడు ధనత్రయోదశి రోజున అంటే అక్టోబర్ 19వ తారీఖు అయింది. ఆ రోజున ధనవంతరి పూజ కూడా చేయడం జరుగుతుంది అమ్మవారి సన్నిధిలో. వారం రోజుల పాటు మీ అందరూ కూడా ఉచిత మెగా క్యాంపు పెడుతున్నారు. దేవస్థాన ఆవరణలో ఆయుర్వేద ఒక మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి అది కూడా ఉచితంగానే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కూడా గమనించండి. అక్కడ మంటలు వేసింది చూడండి. అక్కడ మీరు దీపారాలు జాగ్రత్తగా పెట్టుకోండి. చేపలు పెట్టుకోండి. దొక్కుపట్టు అనేది కరెక్ట్ కాదు. అందుకు క్రమశిక్షణార్థంగా చేయడానికి ఈ నెంబర్ కూపన్ ఇస్తున్నాము. ఆ నెంబర్ కూపన్ ప్రకారం వస్తేనే అచ్చుకు పిలుస్తారు. అమ్మ 1 నుంచి 25 వరకు రండి. తమలపాకు వేసుకొని దాంట్లో రూపు పెట్టమన్నారు. దాని మీద నీళ్లు చల్లుతూ ఉండాలి. ఆభోహిష్టామయోగవస్థాన ఊర్జేత ధాతన యజక్షసే శివతమోరధస్తస్య భాగే దేహః దేవ మాతరః బంధు ఉంటుంది తారు పౌరం. దాంతో పాటు ఒక కాయిన్ కూడా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు కలశం మీద ఆ రూపు మీద తమలపాకల బోలిని పట్టుకోండి. దాకా గణపతికి గొడుగులా పట్టుకున్నట్టుగా పట్టుకోండి. స్నాన ప్రతిష్టాపనం చేస్తే మైకులు పెద్ద పైన చూడండి. ఓం
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒక్కసారి మీ మగవారి పేరు చెప్పండి, తర్వాత మీ పేరు చెప్పుకోండి, మీ పిల్లల పేరు చెప్పండి. తర్వాత ముందుగా మీ గోత్రం చెప్పండి, మీ మగవారి పేరు చెప్పండి, తర్వాత మీ పేరు చెప్పుకోండి అమ్మా. తర్వాత మీ పిల్లల పేర్లు అందరూ చెప్పండి. స్వరూపిణి, ఆమ్రవన, మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ లక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా మాంగుజో భాషమభేదముద్రాం కరేణహంతీం కమలాజనస్థాం ప్రజభాంతనేత్రాం భయేహముంబాం జగదీశ్వరీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాయకే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శ్రీవరలక్ష్మీదేవ్యే నమః. ధ్యాయామి. అక్షంతలు వేయండి అమ్మా. ఆ రూపు మీద కలశ మీద అక్షతలు వేయండి, చేత్తో పట్టుకోవడం. అక్షరం చేత పట్టుకోండి, మళ్ళీ అక్షరం చేత్తో పట్టుకోండి. ఓం మాత్రం చదవండి. స్వపూర్వామధ్యాం దేవీ విహతా శ్రీవరలక్ష్మీదేవ్యే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఇంకోసారి కూడా వదిలేండి అమ్మా. ఇంకోసారి సాంబుధోస్మితాని. లక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవ్యే నమః. స్నానం సమర్పయామి. సమర్పయామి. శ్రీవరలక్ష్మీదేవి నమః. దివ్య శ్రీ చంద్రం సమర్పయామి. అక్షరం చేత పట్టుకోండి. సౌభాగ్యం సమర్పయామి. వేసేనమ్మ, రూపు మీద వేయండి అమ్మా. తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఎలా చూడండమ్మా, ఈ ముద్రతో చేయాలి. కింద బొట్టన వేలు, మధ్యలో ఉన్న 2 వేలు కలపండి. ఈ ముద్ర రావాలి. ముద్ర మార్చకండి ఎవరు. ఇదే ముద్ర, అమ్మవారి ముద్ర. ధ్యాయే నమః. విభావ్యై నమః. ఓం దుర్గాయే నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయే నమః. ఓం పద్మాయై నమః. ఓం సృజయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయే నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయే నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యముక్తాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం అయుత్యై నమః. ఓం దిక్యై నమః. ఓం దీప్తాయై నమః. మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం ధన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం సముద్రగమయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలాక్షయాయై నమః. ఓం విష్ణుభక్తే నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ గమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవకారిణ్యై నమః. శ్రీ మహోదయ శ్రీ మహాదేవ ప్రీత్యర్థం, శ్రీ వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం అష్టోత్తర పూజాం సమర్పయామి. వీళ్ళందరికీ కూడా తోరణం ఇవ్వడం జరిగింది. ఒక తోలపాకు తీసుకుని ఆ తోరణం తోరణంలో పెట్టండి. గ్రంథింబోధయామి. ఓం రమాయై నమః. గ్రంథింబోధయామి. ఓం లోకమాతయే నమః. గ్రంథింబోధయామి. ఓం విశ్వజనన్యై నమః. గ్రంథింబోధయామి. ఓం వరలక్ష్మ్యై నమః. గ్రంథింబోధయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః. గ్రంథింబోధయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. గ్రంథింబోధయామి. ఓం చంద్రసహోదర్యై నమః. గ్రంథింబోధయామి. ఓం శ్రీవరలక్ష్మీ నమః. గ్రంథింబోధయామి. కలసాన్ని
కలశానికి తోరణానికి మొత్తం 3 కలిపేలా చూపించాలి ధూపాన్ని. వనస్పతయే నమః ధూపమాగ్రాపయామి. మీ దగ్గర ఐదు సార్లు ఆ కొబ్బరి చెక్కల్ని అట్టుకుని ఆ కలశానికి ఊపికి తోరానికి కూడా చూపించాలి. మా మూడింటికి రెండు తోరపాకులు 2 వక్కలు महादेवाय धीमहि वरलक्ष्मी देवी कर्पूर नीराजनं. जय मामुंडम्म तल्लिकी, जय महालक्ष्मी मातకు, जय वरलक्ष्मी देविकी. 2 అక్షలు చేత పట్టుకుని లేచి నిలబడి అందరూ కూడా 2 అక్షలు చేతితో తీసుకోండి. లేచి నిలబడాలి అందరూ కూడా. అమ్మా మీరు నిలబడేటప్పుడు ఆర్పం చూసుకోండి అమ్మా. మీ కింద ఆర్పు ఉంది. దీపారాలు దేవం విశ్వాక్షం విశ్వనారాయణం దేవం పరమాన్ నిత్యం విశ్వనారాయణం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మత్వం నారాయణ పరః నారాయణ పరో జ్ఞానం నారాయణ పరః జగన్ సర్వం దృశ్యే శ్రూయతే వివాహవినోదభద్రేంద్రం విశ్వయం భవిష్యతి మాలాగలం భాదే విశ్వస్సాయ ధనం మహదా జగనాశిలాభిత్వయం మధ్యాకాశసన్నిభం శాంతే సకలం సూక్ష్మం దస్యన్నం సర్వం ప్రతిష్ఠితా తస్య మధ్యే భజం కృష్ణం మహారమజర కవి యోద్భవనః లీలాయత మధ్యస్థా విద్యుల్లేఖే ఉభయస్వర శోకమత్తన్మే వేదాభా సత్యం విష్ణమూర్తిషు సర్వభూతానాం బ్రహ్మాదిమజర్బ్రహ్మణాదిమజర్బ్రహ్మయమాదయంతా ఆధ్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ సవరమాదేవి శతమూలా శతాంధ్వర సర్వగాహరతు మే పాపం దూర్వాదుక్వ ప్రణాశనీ విశ్వప్రాంతే వసుంధర పదే పదే లక్ష్మీం ధీర సమతా శ్రీమన్మందగడాచల వివాహ బ్రహ్మేంద్ర గంగాధర శ్రీ మావులందేవ ప్రీతి చేద్దాం. శ్రీ వరలక్ష్మీదేవి ప్రీతి చేద్దాం. సువర్ణ దివ్య మంత్రవర్షం సమర్పయామి. కళ్ళగద్దుకుని అక్షంతలు అక్కడ వేసేయండి అమ్మా. కంచం దగ్గర వేసేయండి. మళ్ళీ 2 అక్షలు చేత్తో పట్టుకోండి. పదే పదే ఆపోహం బాబ కర్మాహం బాబాత్మా బాప సంభవః దేవీ శరణాగతవత్సలే శరణాస్తే త్వమేవ శరణం మమ కారణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరీ మావులందేవారి ముత్య శ్రీ వరలక్ష్మీదేవి ప్రీతి చేద్దాం.
చేద్దాం. ఆత్మ పరిశ్రమ నమస్కారం సమర్పయామి. కళ్ళ కత్తుకుని అక్షంతరమని అక్కడ కథం దగ్గర వేసేయండి అందరూ కూడా. అందరూ కూడా నమస్కారం చేయండి. ఈ రోజున ఏ కోరికతో ఈ రోజు ఈ పూజలో పాల్గొన్నారో మీ సౌభాగ్యం బాగుండాలని చెప్పని, అలాగే మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలగాలని, మీ సత్సంతానం వృద్ధిలో రావాలని చెప్పని, మీ భర్తలు ఏదైతే చేస్తున్నారో వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ అన్ని విధాలు కూడా అమ్మవారు రక్షించడం వేడుకుంటూ నమస్కారం చేస్తూ నేను చెప్పండి అందరూ కూడా. ఉరస ఉరస శిరస శిరస దృశ్య దృష్ట్య మనస మనస వచస వచస తథ తథా పద్యాం పద్భ్యాం కరాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః ప్రణామః అష్టాంగం అష్టాంగం ఉచ్యతే ఉచ్యతే అపరాధ అపరాధ సహస్రాణి సహస్రాణి క్రియంతే క్రియంతే అహర్నిశం అహర్నిశం మయ మయా దాసోహం దాసోహం యమితి మాం యమిదిమాం మత్వ మత్వా క్షమస్వ క్షమస్వ పరమేశ్వరి పరమేశ్వరి రామదేవత రామదేవత స్వరూపిణి స్వరూపిణి శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాకాళి మహాకాళి మహాసరస్వతి మహాసరస్వతి త్రిశక్తి త్రిశక్తి స్వరూపిణి స్వరూపిణి ఆమ్రవణ ఆమ్రవణ సంభవ సంభవ శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మి దేవత దేవత స్వరూపిణి స్వరూపిణి శ్రీ శ్రీ మౌళ్ళమ్మ మావుళ్ళమ్మ దేవత దేవత జోన్నమః యోన్నమః సాష్టాంగ అష్టాంగ నమస్కారం నమస్కారాన్ సమర్పయామి. సమర్పయామి. ఇందా చెప్పినట్టుగానే మీ మనసులో ఉన్న కోరిక తలుచుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని మీరు కూర్చోండి అమ్మ. మీ స్థానంలో మీరు కూర్చోండి. మీరు కూర్చొనేటప్పుడు అన్ని విధాలు మీరు చూసుకోండి. జాగ్రత్తగా మీ ఎదురు దీపారాధన ఉంది. దీపారాధన ముందు మీరు దృష్టిలో పెట్టుకోండి. మీ చీరలో అన్ని కూడా వెనక్కి పెట్టుకోండి. ప్లాస్టిక్ కవర్లు కూడా పెట్టకండి, పక్కన పెట్టండి. శ్రీ మౌలుదేవుడు తెచ్చా, శ్రీ వరలక్ష్మి దేవుడు తెచ్చా, శ్రీ వరలక్ష్మి దేవతార్పణమస్తు. నీళ్ళు అలా వదిలేనమ్మ దాబాబులను. అమ్మ అందరూ కూడా గమనించండి. అయినా సరే కపాలమాల ఉండదు, కానీ మన అమ్మవారికి ఉంటారు కపాలమాల. అందుకని మన అమ్మవారు లక్ష్మీ స్వరూపం. శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అని చెప్తాం. ఎందుకంటే అమ్మవారి కాళికామాత స్వరూపం కాబట్టి ఆ పదం చెప్పడం జరుగుతుంది. మనకి అష్టైశ్వర్యాలు వలన అమ్మవారు ఇస్తారు, సకల విద్యలు కావాలని అమ్మవారు ఇస్తారు. మనం ఎటువంటి శత్రువు మీద విజయానికైనా సరే మహాకాళి రూపం ఎత్తి మనకు విజయాన్ని పరిశోధిస్తున్నారు అమ్మవారు. కానీ అటువంటి అమ్మవారి సన్నిధిలో ఈ రోజున మీరందరూ కూడా కూర్చుని పూజ చేసుకోవడం అన్నది మీ యొక్క అందరూ అదృష్టం. మేము ప్రతి సంవత్సరం కూడా అమ్మ ఆగనమ్మా ఏంటది, ప్రతి సంవత్సరం కూడా ఒక శుక్రవారం చేస్తున్నాం ఈ వరలక్ష్మి వ్రతాలు అన్నది. కానీ మన భక్తుల దగ్గర విపరీతంగా ఉన్నది. ఇక్కడ దాతల యొక్క సహకారం తీసుకుని ఈ 5వ వారం కూడా చేస్తున్నాం. ఎందుకంటే 5వ వారం వచ్చింది కాబట్టి. అలా ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు జరగదు, ఒకసారి జరుగుతుంది. అది కూడా గమనించాను అందరూ కూడా. ఈ రోజున ఈ కార్యక్రమానికి మన దాతలు కూడా సహకరించారు. అలాగే మన అమ్మవారికి పుట్టింటి వారు మెట్టింటి వారు ఉన్నారు. అది ఎవరికి చాలా మంది తెలియదు. ఆ విషయం మీద మన జ్యేష్ఠోత్సవ ఉత్సవాల్లో మెంటేవారు పుట్టింటివారు, అల్లూరు వారు అత్తింటివారు. వాళ్ళకి చెప్పాం, మీరు జ్యేష్ఠ మాసంలోనే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ మీరు ఏంటి అందరికీ తెలియాలి. అలాగే మీరు పుట్టింటి నుంచి వారికి ఒక కానుక కింద, అంటే అమ్మవారికి ప్రసాదం కింద భక్తులందరికీ ఇవ్వాలని చెప్పిన మీద ఈ మెంటే వాళ్ళందరూ కూడా స్పందించి మన శుక్రవారం నాడు సుమారు 14 మందికి పైన వాళ్ళు చీరలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ శుక్రవారం మిగతా ఈ అన్నదమ్ముల ఇద్దరు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజు పూజా సామగ్రితో కూడా పద్మనాభరాజు నారాయణ కుమార్ అనే దంపతులు
వాళ్ళ యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ పూజ సామాన్లతో కూడా ఇవ్వడం జరిగింది. పుట్టింటి వారి చేత మీకు చీర కానుక ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇదందరూ కూడా గమనించండి. మీరందరూ కూడా ఇందాక మీ అందరికీ రూపాయలు ఇచ్చారు మా దేవస్థానం వారు. మీరు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా కూర్చున్నారో అలాగే మీకు 1 నుంచి 50 వరకు, అలాగే 50 100 వరకు, అలాగే మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని శేష వస్త్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మొన్న వారం జరిగినట్టుగానే మనందరూ కూడా సహకరించారు. వాళ్ళు క్యూ రూపంలో వచ్చి ఇవ్వడం జరిగింది. బాబు శ్రీను ఈ పూజ చేసేటువంటి కుంకుమ పూజ చేసిన కుంకాన్ని మీ నుదుళ్ళు పెట్టుకోండి. అలాగే మీ మాంగళ్యాన్ని కూడా పెట్టుకోవాలి. అది మీ సౌభాగ్యం. మీ 5వ తనం అంటే మాంగళ్యం కాబట్టి లక్ష్మీదేవ్యై నమః. పద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. ఇంకోసారి చెప్పండి అమ్మా. ఓం శ్రీ వరలక్ష్మి. ఒకరి చేతి ఒకరు పట్టుకున్నాం అందరం. శ్రద్ధగా పూజలే వాళ్ళు కాదు, చూస్తున్న వారు కూడా శ్రద్ధగా ఉండమని కోరుతున్నాను. అందరూ అర్చన చేతితో పట్టుకోండమ్మా. వరలక్ష్మీదేవి నమః. అలా శ్రీ వరలక్ష్మి ఒక కథా ప్రారంభం. సౌండాలు మహాలక్ష్మి ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతం ఒక దానిని పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. లోకపు గారు కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాదిత్యాలు స్తుతి స్తోత్రములతో పరమశివుడు కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాగా స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పౌత్రాభివృద్ధిగా తరించగలిగిన వ్రతం దాన్ని చెప్పండి అని అడిగారు. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది శ్రీ వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి, దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పని కోరారు. కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు పుణ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చోర్మతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, విజేతలు, భక్తి గౌరవం గల యోగ్యురాలు. ప్రతిరోజు కూడా ప్రాతకాలం నిద్రలేచి భక్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామను సేవించుకుని మితంగా భాషిస్తూ జీవిస్తూ ఉండేది. అలా గడుస్తూ ఉండగా వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒక నారాత్రి సమయంలో చారుమతి కళ సాక్షాత్కరించారు. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానం అయ్యారు. చారుమతి సంతోషించి, ఏ జనని, ఈ కృపా కటాక్షం కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్నను పొందుతారు. ఓ భావని, నా పూలధన సుఖం వల్ల నీ దర్శనం నాకు కలిగిందని పది విధాలుగా వరలక్ష్మీదేవి స్తుతించింది. అందులోనే చారుమతి మేల్కొని అదంతా కళగా గుర్తించి తన కళను భర్తకు అభిమానం తెలియజేసి వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారు. ఊళ్ళోని ముత్తైదులు చారుమతి కాలం గురించి విని వారు కూడా
పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలో స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పొట్టు వస్త్రాలు ధరించి సార్మిక గృహాన్ని చేరుకున్నారు. సార్మిక తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ తలవలైన రావి, దువ్వి, మర్రి, మామిడి, ఉత్తరాయణ మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవి సంకల్పంతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. పక్ష పూజ్యాన్ని నివేదించారు. 9 పోగుల కంకణం చేతికి పట్టుకున్నారు. ప్రత్యక్ష నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జలు గల్లు గల్లను మురుగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగ్గరగా నడవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారి చేతులు వరలక్ష్మి ఫలితంగా సార్మిక గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా కనక వస్తు వాహనంతో నిండిపోయారు. ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజ త్వరగా వాహనంతో వచ్చి వారిని ఇళ్ళ తీసుకెళ్లారు. వారంతా మార్గ మధ్యలో సార్మికులు ఎంతకుండా పుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కల్లో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో మనం కూడా బాధ్యత చేసి ప్రశ్నించారు. వారంతా కూడా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌకర్యాలతో సిరి సంపదలు కలిగి సుఖంగా జీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, పరమేశ్వరుడు పార్వతి అమ్మవారికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నను, ఈ వ్రతం చేసినను, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయుర్వేద్యాసాలు కలుగుతాయని సూత మహాముని సౌనకామాలు చెప్పారు. ఈ కథని అత్యంత శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదులకు తాంబూలాలు పసుపొట్టి ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీస్సులను పొంది అమ్మవారికి బట్టి నైవేద్యాన్ని తీసుకోవాలి. రాత్రి ఉపవాసం ఉండాలి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి శ్రీ వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలో నియమాలు మరులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. శ్రీ వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల శ్రీ వరలక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైన ఎన్నో ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సకల సుఖ సంతోషాలు పొందగలరు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించుకుని మీ అందరూ కూడా ఇందాక చెప్పినట్టుగానే అమ్మవారి త్రిశక్తి స్వరూపుడి శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అటువంటి అమ్మవారి సన్నిధిలో మీరందరూ కూడా ఈ రోజు పూజ చేసుకోవడం మీ పూర్వజన్మ సుకృతంగా నేను చెప్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా మీ భక్తులందరూ కూడా ప్రతి రంగంలో అంటే మీ వృత్తిలో కానీ, విద్యలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ అన్ని విధాలా కూడా అమ్మవారు ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ అక్షంతలు మీ శిరస్సుని వేసి కొన్ని అక్షంతలు ఉంచుకోండి. అది ఇంటికి వెళ్ళాక కొన్ని మీరు వేసుకోండి, కొన్ని మీ భర్త చేత వేసుకోవాలి. వరలక్ష్మీదేవ్యై నమః యథాస్థానం ప్రవేశయామి. కవయః కవయ దేవానాహం దేవానాహం కవయః పార్థివాసః పార్థివాసః కవయః కవయః పార్థివాసః పార్థివాసైతి పార్థివాసః దేవాయిదమిదం దేవా దేవాయిదం ధమ్మే మయనో అగ్నిర్వదజర్భవ ఆదిత్యాయ పదేజో భవ అర్జునాం భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుప్రభుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయుః. శ్రీ మౌనం దేవాలయం
బాగా కూర్చున్నారు అందరూ. మేము చెప్పిన ప్రకారం అయితే ఈ కార్యక్రమం జయప్రదంగా జరగదు. సార్ దగ్గర సార్ యువ గారు చెన్నై సార్ వెళ్ళదు చంద్రబాబు వెళ్ళదు చంద్రబాబు పెట్టా అంటే పెట్టదు సార్ కోటలు ఎక్కువ దిగుదాం చంద్రబాబు వెళ్ళదు వెళ్ళచ్చు ఎవరు ఎగద్దు, దయచేసి మీరు కూర్చోండి. అమ్మవారి ఆశీస్సులు మీకు కావాలంటే కూర్చోండి. ఎగద్దు ఎవరు బా వెళ్ళదు బా ఓకే కనిగారు సార్ మైక్ ఉండేది ఏది నెంబర్ కాకుండా వస్తే మీకు ఏమి తెలంగాణ కోపం ఇచ్చి ప్రారంభించడం జరుగుతుంది. రైతు అందరూ సాధించండి. జిల్లా భీమవరం గ్రామంలో నుంచి శ్రీ మావులమ్మ దేవస్థానం నుంచి ప్రధాన మల్లికార్జున మాట్లాడుతున్నా. శ్రావణ మాసంలో భాగంగా అమ్మవారికి ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. మన 4వ శుక్రవారం నాడు స్వామి కొరత చేయడం జరిగింది. భక్తుల యొక్క తాకిడి ఎక్కువైన మూలాన్ని అలా భక్తులు కోరుకు మూలాన్ని ఈ 5వ శుక్రవారం కూడా అందరి చేత మహిళలందరి చేత స్వామికి వలసత చేయడం జరిగింది. వీళ్ళు సౌభాగ్యం బాగుండాలని, సిరి సంపదలు అశ్చర్యత వృద్ధి చెందాలని చెప్పని ఈ రోజున సుమారు 1000 మంది పైన మహిళల చేత స్వామి కొరతలు చేయడం జరిగింది. కాబట్టి ఈ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. జై మౌలమ్మ, జై జై మౌలమ్మ. 4వ వారం ఇప్పుడు 5వ వారం నాగేశ్వరరావు చేయడం జరిగింది. విశేష స్పందన వచ్చి భక్తులు చాలా ఆనంద సంతోషంతో ఉన్నారు. అందరికీ శుభాలు జరగాలని కోరుకున్నాం. అలాగే గౌరవ శాసనసభ్యులు చైర్మన్ గణపతి రామాంజనేయులు గారు, అలాగే పట్టణ పెద్దలు, భక్తులు అందరూ డాక్టర్ సహకారంతో, ఈ మీడియా సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతున్నాయి. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండి వాళ్ళు వాళ్ళ కుటుంబాలందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. జై శ్రీ మౌలమ్మ, జై జై శ్రీ ఎంతసేపు ఉన్నా నెంబర్ ప్రకారం వస్తే వస్తుంది. లేదా మీ దగ్గర ఓపెన్ తీసుకొని నేను పంపించాల్సి వస్తుంది. దయచేసి సాధించండి. వచ్చే వాళ్ళు బట్టి అప్పుడు చేయండి. డిస్ట్రిబ్యూట్ చేయాలి, పడకండి. దయచేసి వాళ్ళ అందరికీ ఎందుకంటే టోకెన్ లేకపోయినా పర్వాలేదు, నేను చేస్తాను, మీరు కూర్చోండి. సౌభాగ్యం వచ్చి వాళ్ళ ఎక్కడ మాట్లాడకుండా ఆనందంగా గడపాలి. అదే వాళ్ళకి పోస్టానికి ప్రధానం చేయండి. మీరు కష్టంగా ఉండకూడదు. చేసి మీరు ఎక్కడి నుంచి వచ్చినా సంబంధం ఏం చేయలేదు. ఇదే బొమ్మాయి నుంచి వచ్చిన కూడా ఐదు చెప్తున్నారు. 51 నుంచి 75 వరకు రమ్మండి. 51 నుంచి 75 చెప్పండి. టోకన్ బ్యాగ్లో తీసి చేతితో పట్టుకోండి. ఇక్కడ వెరిఫై చేసి పంపిస్తారు. ఏమా ఇక్కడ దయించి మీరు వెనకాలని కోరుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు ప్రసాదాలు కూడా దాన్ని చూసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ వెళ్తాను, దయించి సహకరించండి. దారి ఇవ్వకుండా అసహ్యంగా ఏంటి? 51 నుంచి 75
చోట ఫోకస్. మీ నెంబర్ ఎంతండి? 101 నుంచి 120 రండి. 101 నుంచి 120 ఫోకస్ రావాలి. అలంకార విషయం చాలా అద్భుతంగా విశేషంగా ఉండబోతుంది. ఈ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అలంకారాలు విశ్వశ్రీ విశ్వమంగళం ఓం శ్రీ త్రిపుర సుందరి త్రినేత్ర సుందరి త్రినేత్ర సుందరి శీఘ్ర కాళీసాగరం దేహి దేహి ఓం శ్రీ హ్రీం స్వాహ ఓం శ్రీ త్రిపుర సుందరి త్రినేత్ర సుందరి త్రినేత్ర సుందరి శీఘ్ర కాళీసాగరం దేహి దేహి ఓం శ్రీ హ్రీం స్వాహ ఓం శ్రీ త్రిపుర సుందరి త్రినేత్ర సుందరి త్రినేత్ర సుందరి శీఘ్ర కాళీసాగరం దేహి దేహి ఓం శ్రీ హ్రీం స్వాహ. number